హిందూపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు మరింత ఊపు వచ్చింది. 2 రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వరుసగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 790 కోట్లతోటి చేపట్టనున్న ఆంధ్రనివా కాలువ విస్తరణ పనులకు భూమి పూజ చేయడంతో పాటుగా పార్కు, రక్తనిధి కేంద్రం, ఇండోర్ స్టేడియంను ప్రారంభించారు. అంతేకాదు ఇక పిటాచి వాహనం ఎక్కి కాలువ పనులకు శ్రీకారం చుట్టడం, ఇండోర్ స్టేడియంలో టేబుల్ టెన్నిస్, షటిల్, బ్యాడ్మింటన్ ఆడుతూ క్రీడాకారులను ఉత్సాహపరచడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు నేను చెప్పాను, ఆయన పొలాలు గోపిచంద్ గారు, ఆయన అకాడమీ, అలాగే ఎంతోమంది క్రీడాకారులు, సింధు గారు కానివ్వండి, సానియా మిర్జా గారు కానివ్వండి, అలాగే అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా అవిభక్త ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నప్పుడు ఆయన ఆఫ్రో ఏషియన్ గేమ్స్, ఆనాడు నేషనల్ గేమ్స్, ఇంటర్నేషనల్ గేమ్స్, ఇవన్నీ కూడా నేషనల్ గేమ్స్ ఇవన్నీ ఆయన కండక్ట్ చేయడం జరిగింది. సో అలా ఎంతోమంది క్రీడలకు ఎంతో ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యంగా ఆయన విద్య, నీరు, అలాగే విద్యా, వైద్యం, అలాగే క్రీడలు వాటిలో ఎంతో ప్రోత్సహించేవారు. అలాగే ఇవాళ మరి ఇండో స్టేడియం మంజూరు చేసిన ప్రభుత్వానికి, అలాగే స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఏదైతే శాప్ ఉందో వారికి అయితేనేమి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు నేను చెప్పాను, ఆయన పొలాలు గోపిచంద్ గారు, ఆయన అకాడమీ, అలాగే ఎంతోమంది క్రీడాకారులు, సింధు గారు కానివ్వండి, సానియా మిర్జా గారు కానివ్వండి, అలాగే అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా అవిభక్త ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నప్పుడు ఆయన ఆఫ్రో ఏషియన్ గేమ్స్, ఆనాడు నేషనల్ గేమ్స్, ఇంటర్నేషనల్ గేమ్స్, ఇవన్నీ కూడా నేషనల్ గేమ్స్ ఇవన్నీ ఆయన కండక్ట్ చేయడం జరిగింది. సో అలా ఎంతోమంది క్రీడలకు ఎంతో ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యంగా ఆయన విద్య, నీరు, అలాగే విద్యా, వైద్యం,